స్టార్టప్ ఫౌండర్స్ శాలరీ లేకుండా ఎలా బతుకుతారు అని చాలా మంది ఆశ్చర్యపడతారు. ఎందుకంటే బయటకు చూస్తే కంపెనీ పెద్దగా కనిపిస్తుంది, కానీ ఫౌండర్స్ కి మంత్లీ శాలరీ ఉండకపోవచ్చు. హలో ఆల్, నేను మీ నాగ్. వెల్కమ్ టు సుమన్ టీవీ బిజినెస్. అసలు స్టార్టప్ వరల్డ్ లో మొదట ఫోకస్ ప్రాఫిట్ కాదు, గ్రోత్. చాలా మంది ఫౌండర్స్ ఇనీషియల్ ఇయర్స్ లో శాలరీ తీసుకోరు, ఎందుకంటే వచ్చిన మనీ మొత్తం కంపెనీ గ్రోత్ లోనే పెట్టేస్తారు. ఎంప్లాయీస్, మార్కెటింగ్, టెక్నాలజీ, ఆఫీసు, ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇవే ప్రయారిటీ అవుతాయి. అయితే వాళ్ళు సర్వైవ్ ఎలా అవుతారు? కొంతమంది తమ సేవింగ్స్ యూజ్ చేస్తారు, కొంతమంది ఫ్యామిలీ సపోర్ట్ మీద ఉంటారు, ఇంకొందరు సైడ్ ఇన్కమ్ లేదా ఫ్రీలాన్స్ వర్క్ చేస్తారు. కానీ బిగ్గెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ స్టార్టప్ ఫ్యూచర్ మీద బెట్ వేస్తారు. కంపెనీ ఫ్యూచర్ లో పెద్దదవుతుందని నమ్మి ఫండ్స్ ఇస్తారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫౌండర్స్ దగ్గర క్యాష్ తక్కువైనా కంపెనీ షేర్స్ రూపంలో వెల్త్ ఎక్కువగా ఉండొచ్చు. అంటే బయటికి సింపుల్ లైఫ్ కనిపించిన పేపర్ మీద కోట్ల వాల్యుయేషన్ ఉండొచ్చు. ఇంకొక హిడెన్ రియాలిటీ ఏంటంటే స్టార్టప్ ఫౌండర్స్ చాలా సార్లు లగ్జరీ లైఫ్ కాదు, సర్వైవల్ మోడ్లోనే ఉంటారు. స్ట్రెస్, అన్సర్టెనిటీ, ఫెయిల్యూర్స్, ప్రెషర్ ఇవన్నీ కామన్. ఎందుకంటే వాళ్ళు ప్రజెంట్ కంఫర్ట్ని సాక్రిఫైస్ చేసి ఫ్యూచర్ బిగ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే స్టార్టప్ ఫౌండర్స్ శాలరీ కోసం పనిచేయరు, ఒక సిస్టమ్ బిల్డ్ చేసి ఫ్యూచర్ వెల్త్ క్రియేట్ చేయడానికే పనిచేస్తారు. అందుకే స్టార్టప్ వరల్డ్ లో మంత్లీ ఇన్కమ్ కంటే విజన్ అండ్ ఓనర్షిప్ కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీకు బాగా నచ్చిన స్టార్టప్ కంపెనీ ఏది అనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్ ఆ ఐడియా మీకు ఎందుకు నచ్చింది అనేది కూడా కింద కామెంట్ బాక్స్ లో డెఫినెట్ గా పోస్ట్ చేయండి. మీరు కూడా మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలనుకుంటే పవర్ఫుల్ బిజినెస్ స్ట్రాటజీస్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఐడియాస్, మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ సపోర్ట్ కోసం ఇప్పుడే సుమన్ టీవీ బిజినెస్ వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆర్ స్కాన్ చేయండి.